వెరీ గుడ్ మార్నింగ్ గైస్. ఈ లెవెల్స్ ఎందుకు మార్క్ చేసుకున్నాం ఆల్రెడీ ప్రీ అనాలిసిస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. సో ఎవరైనా సరే ఫ్రీ టెలిగ్రామ్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎందుకు జాయిన్ అవ్వమంటానంటే ఈ లెవెల్స్ ప్రైజ్ యాక్షన్ లెవెల్స్, ఓకే, చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి. అంటే ఈ స్ట్రాటజీస్ అని కాదు, ఓన్లీ సిపిఆర్ స్ట్రాటజీస్ అని కాదు, ఏ స్ట్రాటజీస్ వాడినా సరే ఈ లెవెల్స్ అనేవి ప్రైజ్ యాక్షన్ లెవెల్స్ కాబట్టి ఏ ఇండికేటర్ వాడినా లేదంటే ఏ స్ట్రాటజీస్ వాడినా ఈ లెవెల్స్ అనేవి ఇంపార్టెంటే. ఓకే, సో ఏమైంది, మార్కెట్ ఆల్మోస్ట్ 3 days నుంచి ఇక్కడ రిజెక్షన్ జరిగింది. ఇప్పుడు 10th June జరిగింది మార్కెట్ ఆ లెవెల్ దగ్గర రాగానే, నెక్స్ట్ మళ్ళీ 12th June జరిగింది మార్కెట్ ఆ ప్లేస్కి రాగానే రిజెక్షన్ జరిగింది. మళ్ళీ అగైన్ 13th June ఆ ప్లేస్కి రాగానే రిజెక్షన్ జరిగింది. సో ఈరోజు 18th June ఏమవుతుందో చూడండి, ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ రిజెక్షన్ వస్తుందా అంటే 100% చెప్పలేము. అండ్ దెన్ ఫ్రైడే మనం ఒకటి మాట్లాడుకున్నాం, ఓకే, లైవ్ ట్రేడింగ్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఏంటి, మోర్ అండ్ మోర్ ప్రైస్ ఆ లెవెల్ దగ్గర టచ్ అవుతున్న కొద్దీ బ్రేక్అవుట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ టైం. సో ఒక లెవెల్ ఫస్ట్ టైం అది యాక్ట్ చేసింది అనుకోండి పర్వాలేదు, సెకండ్ టైం యాక్ట్ చేసింది అనుకోండి దానికంటే కొంచెం లెస్ పవర్ఫుల్, థర్డ్ టైం అయితే ఇంకా చెప్పలేము. ఓకే, ఐ మీన్ 3, 4, 5, 6th టైం ఇంకా అలా పవర్ తగ్గిపోతూ ఉంటుంది ఆ సప్లైస్ ఉంది. ఓకే, సో ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అన్స్టేబుల్గా ఉందంట. సో సెషన్ అయినా ఇంటర్నెట్ వాళ్ళు క్లోజ్ అయితే మళ్ళీ ఒకసారి యాడ్ అవ్వండి, మెసేజ్ అనేది గ్రూప్లో చేస్తాను. సో మార్కెట్ ఆ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుంది. అండ్ వాయిస్ క్లియర్గా లేకపోయినా సార్ నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి, ఓకే, చాట్ బాక్స్లో ఒకసారి వాయిస్ వినిపించట్లేదని చెప్పి మెసేజ్ పెట్టవచ్చు, ఓకే, అంటే నాకు తెలుస్తుంది. అండ్ కిందకి అయితే ప్రీవియస్ సెషన్ హై ఉంది, ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ జరిగితే మార్కెట్ కిందకి వచ్చి సిపిఐని టచ్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి సిపిఐ నుంచి బౌన్స్ తీసుకుంటుందో లేదంటే సిపిఐని బ్రేక్అవుట్ చేసి మళ్ళీ మార్కెట్ కిందకి వస్తుందో అన్నది తెలియదు. ప్రెసెంట్ అయితే ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసి ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి మార్కెట్ నెక్స్ట్ రెసిస్టెన్స్కి వెళ్ళొచ్చేమో. ఎందుకంటే సిపిఆర్ ఈరోజు ఎలా ఉంది, ఇన్సైడ్ సిపిఆర్ అంటారు దీన్ని. ఎప్పుడైతే ఈరోజు సిపిఆర్ మొన్నటి సిపిఆర్ లోపల ఉంటుందో, ఐ మీన్ ఫ్రైడే కదా, ఫ్రైడే సిపిఆర్ లోపల మర్జ్ అయింది కదా, అలాంటి దాన్ని ఇన్సైడ్ సిపిఆర్ అంటారు. అవుట్ సైడ్ సిపిఆర్ కూడా ఉంటుంది. అవుట్ సైడ్ సిపిఆర్ అంటే ఏంటంటే ఇది ఎగ్జాంపుల్ ఫ్రైడే అవుట్ సైడ్ సిపిఆర్, ఎందుకంటే థర్స్డే సిపిఆర్ ఫ్రైడే సిపిఆర్ లోపల ఉంది. ఓకే, సో ఇది అవుట్ సైడ్ సిపిఆర్, ఈరోజు ఇన్సైడ్ సిపిఆర్. ఈరోజు సిపిఆర్ ఫ్రైడే సిపిఆర్ లోపల ఉంది, దీన్ని ఇన్సైడ్ సిపిఆర్ అంటారు. అండ్ దెన్ ముందు రోజు ప్రీవియస్ డే సిపిఆర్ ఆ రోజు సిపిఆర్ లోపల ఉంటే అవుట్ సైడ్ సిపిఆర్ అంటారు. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఏమవుతుందంటే అవుట్ సైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు మార్కెట్ సైడ్ వేస్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మార్కెట్ ఎవరైతే ఇక్కడ రెడ్ బార్స్ ఫామ్ అయిందని చెప్పి షార్ట్ వెళ్ళారో వాళ్ళందరినీ ట్రాప్ చేశారు. ఎందుకంటే ఆ రోజు ట్రెండింగ్ డే ఉండదు, మోస్ట్ ఆఫ్ సినారియోస్లో మార్కెట్ సైడ్ వేస్గా ఉంటుంది. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఓపెనింగ్ అక్కడే జరిగింది, క్లోజింగ్ కూడా అక్కడే జరిగింది. అండ్ మార్కెట్ ఏమైంది, ఆ రోజు సైడ్ వేస్లోనే ఉంది. సో అలాగే అదేవిధంగా ఈరోజు ఇన్సైడ్ సిపిఆర్ కాబట్టి ట్రెండింగ్ డే ఉండొచ్చు. సో ఈ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయ్యోగానే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసింది కాబట్టి నిఫ్టీ చూడాలి. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నిఫ్టీకి కొంచెం స్లైడ్గా వైడ్ సిపిఆర్ ఉంది, మరీ అంత ఎక్కువ ఏం కాదు, జస్ట్ యావరేజ్ టు వైడ్ సిపిఆర్ ఉంది. బట్ స్టిల్ బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ కనుక అగ్రెసివ్గా ఉన్న బుల్లిష్ అయితే నిఫ్టీ కూడా వైడ్ సిపిఆర్ ఏం పట్టించుకోదు. ఎందుకంటే రాదర్ దాన్ ఇండికేటర్ ప్రైస్ యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ విషయం. సో ఇండికేటర్ ఫాలో అవుతున్నాం కదా, సిపిఆర్ 100% యాక్యురసీ ఇస్తుందంటే అలా కూడా ఏం ఉండదు. రాదర్ దెన్ ఇండికేటర్స్ ప్రైస్ యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సప్లై జోన్, డిమాండ్ జోన్, బయర్స్ సెల్లర్స్ ఎక్కడ ఉన్నారో అవి ఇంపార్టెంట్. సో నిఫ్టీకి ఇలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, ప్రీవియస్ సెషన్ హై ఒకటే ఉంది, దాని కిందేమో ప్రీవియస్ సెషన్లో. ఈరోజు ఈ రెండు లెవెల్స్ కన్నా ఎక్కువ ఏమి ఇంపార్టెంట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మార్కెట్ అంత కిందకి ఏమి బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఒకవేళ ఉన్నా సరే నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఏంటి, ఒరిజినల్ సిపిఆర్ ఉంది కదా అది. అండ్ సో చూడాలి, ఇక్కడ నుంచి రిజెక్షన్ జరిగి సిపిఆర్ రివర్సల్ జరిగింది అనుకోండి మార్కెట్ మళ్ళీ వీ షేప్ అవ్వచ్చు, బౌన్స్ అవ్వచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి కిందకి వస్తే వీ షేప్ అవ్వచ్చు. లేదు ఇది బ్రేక్అవుట్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇది. సో ఓపెనింగే ఎంట్రీ దొరికచ్చు. మేబీ ఫస్ట్ క్యాండిల్ కనుక ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే, ఈ సప్లై జోన్ ఉంది కదా, సప్లై జోన్ హై ఏది ఇది, ఈ లెవెల్ హై బ్రేక్అవుట్ అయితే మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. లేదా అక్కడ నుంచి ఫేక్ బ్రేక్అవుట్ వచ్చినా మార్కెట్ ఇమీడియట్గా రివర్స్ అయిపోవచ్చు, లైక్ రివర్సల్ వీ షేప్ అవ్వచ్చు. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇమీడియట్గా మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్, లైక్ మనకి ఎవరైనా ఏమనుకుంటారు, సప్లై జోన్ బ్రేక్అవుట్ అయింది కదా అని ఆల్ నోవీ స్టేటస్ లాంగ్ వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు స్టాప్ లాసెస్ని హంట్ చేయడానికి ఒక్కొక్కసారి ఈ కైండ్ ఆఫ్ మూవ్ పెద్ద ప్లేయర్స్ ఇస్తూ ఉంటారు, అది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో టైం అయితే 9:15 అయింది, మార్కెట్ ఓపెన్ అవ్వడం చూస్తుంది. సో చూడాలి ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందా లేదంటే బ్రేక్అవుట్ ఫామ్ అవుతుందో చూడాలి. ఫస్ట్ క్యాండిల్ రిజెక్షన్ అయితే జరుగుతుంది ఇక్కడ. అండ్ నిఫ్టీ కూడా రిజెక్షన్ జరుగుతుంది. గ్యాప్ అయితే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ ఏమైనా తీసుకుంటే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇనిషియల్గా ఇది
రెసిస్టెన్స్, నెక్స్ట్ టైం ఇది సపోర్ట్ అవుతుంది. మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్ళిందో ఈ లెవెల్ ఇంపార్టెంట్ ప్రీవియస్ సెషన్లో. అండ్ సేమ్ అదే టైంకి బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రీవియస్ సెషన్ లో కాదు హై, ప్రీవియస్ సెషన్ హై దగ్గరకు వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఇది ఫెయిల్ అయినా మనకి సిపిఆర్ ఉంది కదా, సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, లేదంటే సిపిఆర్ దగ్గర కన్సోలేషన్ అయ్యి బ్రేక్అవుట్ తీసుకుంటుంది చూడాలి. సో నిఫ్టీ అయితే నేను ఈ లెవెల్ దగ్గర ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇక్కడ నుంచి ఏమన్నా సరే బుల్లిష్ క్యాండిల్ వస్తే మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్, కాకపోతే ఇక్కడ షార్ట్ వెళ్ళడానికి లేదు, రెండు కూడా బేరిష్ క్యాండిల్స్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా రెడ్ క్యాండిల్సే. సో ఇక్కడ షార్ట్ వెళ్ళడానికి ఎందుకు లేదంటే ఎంట్రీ ఇక్కడ తీసుకున్నారు అనుకో, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి మీరు, ప్రీవియస్ సెషన్ హై పైన పెట్టుకున్న 100 పాయింట్స్ వస్తుంది, 113 పాయింట్స్ వస్తుంది. అలాంటప్పుడు టార్గెట్ నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉండాలి, 200 పాయింట్స్ పైన ఉండాలి. సో ఇక్కడ అంతా సిపిఆర్ ఇమీడియట్గా సపోర్ట్ కదా, సో సపోర్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ 66 పాయింట్స్ దగ్గరే ఉంది. సో రిస్క్ రివార్డ్ అనేది బాగాలేదు. సో ఇమీడియట్గా షార్ట్ వెళ్ళడం ఫస్ట్ క్యాండిల్ దగ్గర అనేది కరెక్ట్ కాదు. ఓకే, నిఫ్టీ R1 ప్యూర్ సపోర్ట్ తీసుకుంటుంది. సో ఆఫ్ కోర్స్ R1 ప్యూర్ కూడా రెసిస్టెన్స్ 1, R1 ఫుల్ ఫామ్ ఏంటి, రెసిస్టెన్స్ 1. మార్కెట్ పైన ఓపెన్ అయింది కాబట్టి రెసిస్టెన్స్ కెన్ టర్న్ ఇంటూ సపోర్ట్. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ సినారియో నెక్స్ట్ థర్డ్ టైమ్ సిపిఆర్ దగ్గర తీసుకొని బౌన్స్ అయింది అనుకోండి మార్కెట్, అప్పుడు మిస్ అవుతాం. సో రాదర్ దెన్ అలాంటప్పుడు ఏం చేయాలంటే బ్యాంక్ నిఫ్టీ అయితే సిపిఆర్ దగ్గరికి వస్తుంది కదా, వెయిట్ చేద్దాము రాదర్ దెన్ టేకింగ్ నిఫ్టీ ట్రేడ్. సో నిఫ్టీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే చిన్న క్యాండిల్ కదా, ఎంట్రీ తీసుకుంటే తీసుకోవచ్చు, స్టాప్ లాస్ డేలో దగ్గర పెట్టుకోవచ్చు. గ్రీన్ అయితే స్టాప్ లాస్ ఎంత 30 పాయింట్స్ 25 పాయింట్స్ కదా, టార్గెట్ ఏమో 50 పాయింట్స్ వరకు వెయిట్ చేయొచ్చు, కానీ 30 పాయింట్స్ వస్తుంది కదా. సో చూడాలి. ఓకే, మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్ ఇంపార్టెంట్, ప్రీవియస్ సెషన్ హై దగ్గరికి వచ్చి ఏమన్నా బౌన్స్ అయితే అప్పుడు చూడాలి. బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ ఉంది కదా, సిపిఆర్ దగ్గర నుంచి రివర్సల్ అవుతుందో లేదంటే బ్రేక్ డౌన్ అవుతుందో చూడాలి. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ మట్టుకు అయితే రెసిస్టెన్స్ ఇస్తుంది. లాస్ట్ ఆల్మోస్ట్ 3 టైమ్స్ నుంచి ఏదైతే రిజెక్షన్ జరిగిందో అక్కడి నుంచి మళ్ళీ రిజెక్షన్ అయితే జరుగుతుంది మరి. సో సిపిఆర్ నుంచి రివర్సల్ అవుతుంది, ఇక్కడ సిపిఆర్ దగ్గర రివర్సల్ అయితే ఎంట్రీ తీసుకుంటా అని చెప్పాను కదా. సో 60 క్వాంటిటీస్ అనేది ప్లేస్ చేశాను. సో 800 ప్రెసెంట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఈ ట్రేడ్లో రిస్క్ వచ్చి 2500, కొంచెం అయితే రిస్కీ ట్రేడ్. స్టాప్ లాస్ 215 పెట్టుకుంటున్నాను, అంటే 2500 రిస్క్ వచ్చేలాగా. సో 1080 నుంచి ఆల్మోస్ట్ 1000 ప్రాఫిట్కి అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి సిపిఆర్ నుంచి రిజెక్షన్ అయ్యి ఈ R1 ప్యూర్ టచ్ అయితే అప్పుడు 1:2 అయితే తీసుకుంటాను. లేదు సిపిఆర్ని బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, అప్పుడు స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 2000కి అయితే వచ్చింది. సో ఎవరైతే షార్ట్ వెళ్తున్నారో ఇక్కడ రెడ్ క్యాండిల్స్ దగ్గర వాళ్ళందరినీ ట్రాప్ చేశారు ఇక్కడ. సో సిపిఆర్ గురించి చాలామంది తెలియదు కదా, సో సిపిఆర్ దగ్గర ఎగ్జాక్ట్గా బౌన్స్ అయితే తీసుకుంది. సో 2000 ప్రాఫిట్ అయితే వచ్చింది ఇప్పటి వరకు. ఈ ట్రేడ్లో రిస్క్ 2500 కదా, 1:1 అయితే అయిపోయింది, 2500 క్రాస్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 3000 వరకు కూడా వస్తుంది. చూద్దాం ఏమైతే. ఇక్కడ నుంచి బౌన్స్ అయితే టార్గెట్ హిట్ అవుతుంది, లేదు రివర్స్ అయింది అనుకోని స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో చిన్న అప్డేషన్, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఆల్మోస్ట్ ఈ లెవెల్ R1 ప్యూర్ టార్గెట్ కాబట్టి ఆల్మోస్ట్ టార్గెట్ వరకు కూడా వస్తుంది. సో ఇక్కడ స్టాప్ లాస్ ఏం చేస్తానంటే ప్రాఫిట్ కూడా 3500 వచ్చింది, ఇంకొక 1500 వస్తే మనకి 1:2 వచ్చేస్తుంది. సో స్టాప్ లాస్ 200 పెట్టుకున్నాను ప్రెజెంట్. సో చూద్దాం, ఇంకొక 1500 4000 దాటింది అనుకున్నప్పుడు కాస్ట్ పెట్టుకుంటాను, 4200 అలా వస్తే కాస్ట్ పెట్టుకుంటాను స్టాప్ లాస్. ప్రెజెంట్ అయితే 115 అలా ట్రేడ్ అవుతుంది. ఒక 100కి వస్తే స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటాను. ఓకే, సో 100కి వచ్చింది, ఇంకొక 10 పాయింట్స్ వస్తే మనకి టార్గెట్ 1:2 వచ్చేస్తుంది 90 దగ్గరికి వచ్చినప్పుడు. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను, కాస్ట్ పెట్టుకున్నాను. ఇప్పుడు రిస్క్ ఉండదు, ప్రాఫిట్ ఉండదు ఒకవేళ నుంచి రివర్స్ అయితే. సో 10 పాయింట్సే కదా హోల్డ్ చేయొచ్చు కదా, అంటే ఎగ్జిట్ అయిపోవచ్చు కదా, అంటే రాదర్ దెన్ రిస్క్ రివార్డ్ నాకు ఏది కూడా ఎక్కువ కాదు. సో ఇక్కడ సప్లై జోన్ అయితే టార్గెట్ అయితే అయిపోయింది, ఇక్కడ 1:2 టార్గెట్ అయిపోయింది. కానీ సో స్పాట్ చార్ట్ ప్రకారం అయితేనే అయ్యింది, ఇక్కడ ఆప్షన్స్ ప్రకారం అవ్వలేదు కాబట్టి చూద్దాము. ఎనీ హౌస్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నా పర్వాలేదు. 90కి వస్తే అయిపోద్ది అనుకుంటా కదా. సో 90కి వచ్చినప్పుడు టార్గెట్ అనేది తీసుకోవచ్చు, లేదు నేను పర్వాలేదు తీసుకుంటాను అనుకుంటే మీ ఇష్టం, తీసుకోవచ్చు. 1:2 స్పాట్ చార్ట్ ప్రకారం అయితే అయిపోయింది.
సో ఇక్కడ సప్లై జోన్ ఉంది కదా, సప్లై జోన్ నుంచి రిజెక్షన్ జరుగుతుంది ఇక్కడ. సో మార్కెట్ సో కొంచెం రిస్క్ అయితే ఉంది. అంటే ఇంకొక 5 పాయింట్స్ వస్తేనే టార్గెట్ అయిపోద్ది. వెయిట్ చేస్తున్నాను, అంటే 5000 వచ్చే వరకు వెయిట్ చేస్తాను. ఓకే, అయిపోయింది. $60.88 దగ్గర ఉంది కదా, 89 పెట్టుకుంటాను స్టాప్ లాస్. ఫైన్. సో 5100 ఈజ్ టుడేస్ ప్రాఫిట్. సో క్లోజ్ చేశాను రైట్ వెల్. ఓకే, అయిపోయింది కదా, 88 దగ్గరకు వచ్చింది. సో మీరు కూడా కావాలనుకుంటే తీసుకోవచ్చు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ రిజెక్షన్ దగ్గర ఉంది. ఓకే, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. అండ్ ఎంట్రీ ఆల్మోస్ట్ ఎప్పుడు తీసుకున్నాము, 9:30కి తీసుకున్నాము, 9:54 అయింది, లెస్ దెన్ హాఫ్ అన్ అవర్. సో హాఫ్ అన్ అవర్లో ఆప్షన్ సెల్లింగ్ క్లోజ్ చేస్తాం. అండ్ దెన్ హోల్డ్ చేయొచ్చు కదా 0 వరకు. అంటే ఈరోజు ఎక్స్పైరీ కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎక్స్పైరీ కాదు, రేపు ఎక్స్పైరీ. కానీ బ్యాంక్ నిఫ్టీ ఎందుకు ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నామంటే ఎక్స్పైరీ ముందు రోజు కూడా టీటాడీకే ఉంటుంది. అంటే ఎక్కువ ఉండదు, ఎక్స్పైరీ రోజు ఉన్నంత ఉండదు, కానీ ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ ఉంటుంది. అంటే 2 o'clock 1 o'clock తర్వాత అయితే ఇంకా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. సో ఎంత ఫాస్ట్గా టార్గెట్ అచీవ్ అయిపోయింది కాబట్టి మనకి హాఫ్ అన్ అవర్లో ట్రేడ్ అనేది క్లోజ్ అయిపోయింది. లేదు మార్కెట్ ఇంకా కాసేపు సైడ్ వేస్గా ఉండి అటు ఇటు అయితే అప్పుడు లేట్ ఆఫ్టర్నూన్ టార్గెట్ అవుతుందేమో. సో నెక్స్ట్ ఏంటంటే మీరు అడగొచ్చు సేమ్ స్ట్రాటజీ మనం ఫిన్ నిఫ్టీలో కూడా తీసుకోవచ్చు కదా అని. సో ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ సిపిఆర్ దగ్గర నుంచే రివర్సల్ అయ్యింది. సో తీసుకోవచ్చు, అండ్ హై ప్రాబిలిటీస్ ఫిన్ నిఫ్టీ కూడా. సో ఎప్పుడు అంటే ఒకవేళ చూపిస్తాను ఆగండి, లేకపోతే సో ఫిన్ నిఫ్టీ ట్రేడ్ కనిపిస్తుందా, ఫిన్ నిఫ్టీ కూడా తీసుకోవచ్చు. నేను వేరే అకౌంట్లో ఫిన్ నిఫ్టీ కూడా తీసుకున్నాను విత్ సేమ్ స్ట్రాటజీ. 200 క్వాంటిటీస్ అనేది సెల్ చేసాము. కాకపోతే ఫిన్ నిఫ్టీ ఏంటంటే స్టాప్ లాస్ కొంచెం టైట్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు 30 పాయింట్స్ వచ్చింది కదా, 30.0 అయ్యే వరకు వెయిట్ చేయాలి. అండ్ దెన్ ఈ 30 పాయింట్స్ కోసం స్టాప్ లాస్ ఎంత, ఓన్లీ 15 పాయింట్సే పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే స్టాప్ లాస్ కాస్ట్ మార్చేసుకున్నాను. సో కనిపిస్తుందా మీకు ఫిన్ నిఫ్టీ చార్ట్? ఫిన్ నిఫ్టీ చార్ట్ కనిపిస్తుందా? ఒకసారి చాట్ బాక్స్లో ఎస్ అని చెప్పి టైప్ చేయండి, కనిపిస్తే. అంటే ఇది వేరే బ్రౌజర్ కదా, ఒక్కొక్కసారి స్క్రీన్ షేర్ అవ్వదు. ఓకే ఫైన్. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఫిన్ నిఫ్టీ ఏంటి స్టాప్ లాస్ అనేది 30 పాయింట్స్ కాబట్టి 45 పెట్టుకోవాలి స్టాప్ లాస్. సో 15 పాయింట్స్ అనేది చాలా తక్కువ. అండ్ మీరు చూపిస్తాను ఆగండి ఇంకొకటి. అదే మీరు ఫిన్ నిఫ్టీ చార్ట్ చూసుకున్నారనుకోండి, స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి ఇక్కడ స్పాట్ చార్ట్ ప్రకారం. స్టాప్ లాస్ డే లో దగ్గర పెట్టుకుంటే ఎన్ని పాయింట్స్ పెట్టుకోవాలి, 57 పాయింట్స్ పెట్టుకోవాలి. అంటే ఆప్షన్స్ అది ఆప్షన్ బయింగ్ అవనివ్వండి, సెల్లింగ్ అవనివ్వండి, డెల్టా 0.5 ఉంటే ఒక 30 పాయింట్స్ అని మినిమం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కానీ మన స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నాం ఫిన్ నిఫ్టీలో, నేను ఎంత పెట్టుకున్నాను ఫిన్ నిఫ్టీలో, ఓన్లీ 15 పాయింట్స్ పెట్టుకున్నాను. సో అలాంటప్పుడు కొంచెం రిస్కీ అవుతుంది, అందుకే మీకు ఫిన్ నిఫ్టీ ట్రేడ్ అనేది చెప్పడం లేదు. సో ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 22,300 తీసుకున్నాం కాబట్టి అక్కడ నుంచి 0 అయిపోతే ఇది కూడా 5,000 వచ్చేస్తుంది. అండ్ లేదు ఒకవేళ ఫెయిల్ అయితే నాకు ఇందులో ఫిన్ నిఫ్టీ ట్రేడ్లో ప్రాఫిట్ రాదు, లాస్ రాదు. ఓకే, సో ఈరోజు స్ట్రాటజీ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈరోజు ఎందుకు ఎంట్రీ తీసుకున్నాము, నిఫ్టీ చార్ట్ చూస్తే నిఫ్టీ నేను చెప్పాను, నిఫ్టీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటాను, ప్రీవియస్ డే హై దగ్గరకు వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటానని చెప్పాను. ఆల్మోస్ట్ వచ్చింది. ఓకే, మార్కెట్ చెప్తాను కదా, మార్కెట్ సైన్స్ కాదు, ఎగ్జాక్ట్గా అక్కడి నుంచే రివర్స్ అవ్వాలి, ప్రీవియస్ డే హై టచ్ అవ్వాలి, అక్కడి నుంచే పైకి వెళ్ళాలని. మార్కెట్ సైన్స్ కాదు, మ్యాథ్స్ కాదు. ఓకే, కొంచెం అక్కడక్కడ పర్వాలేదు. అండ్ సేమ్ టైం మనకి బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ దగ్గరకు వచ్చింది కదా, అలాంటప్పుడు హై ప్రాబిలిటీ. ఓకే, అండ్ మనం ఇమీడియట్గా తీసుకోలేదు, చాలాసార్లు గుర్తుపెట్టుకోండి. పిన్ బార్స్ నియర్ ద సపోర్ట్ అంటే మార్కెట్ బౌన్స్ అవుతుందని కాదు. ఓకే, అండ్ కన్సోలిడేషన్ విత్ పిన్ బార్స్ కూడా సపోర్ట్ ఏమీ కాదు. మనకి వన్స్ హై బ్రేక్అవుట్ అవ్వాలి. మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటే ఇమీడియట్గా నేను థర్డ్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకోలేదు. ఓకే, చూడండి కావాలంటే మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 60 క్వాంటిటీస్ ఎప్పుడు తీసుకున్నాను, 9:30 క్రాస్ అయిన తర్వాత తీసుకున్నాను. ఎప్పుడు ఇక్కడ 9:25 9:30 క్రాస్ అయిన తర్వాత, అంటే ఈ హై బ్రేక్అవుట్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ వచ్చింది కదా, అప్పుడు ఎంట్రీ తీసుకున్నాం. స్టాప్ లాస్ కింద పెట్టుకున్నాం, టేక్ ప్రాఫిట్ ఏమో నెక్స్ట్ సప్లై జోన్ దగ్గర తీసుకున్నాం. ఉంచుకోవచ్చు, ఆఫ్కోర్స్ స్టాప్ లాస్ అనేది హోల్డ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. కానీ 1:2 అయిపోయిన తర్వాత ఇంకేమి ట్రేడ్స్ అనేవి
తీసుకోను. ఓకే, సో ఇప్పుడు సప్లై జోన్ ఉంది, ఇది ఏమైనా బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, లేదు రిజెక్షన్ జరుగుతుంది అంటే రిజెక్షన్ జరగవచ్చు. నిఫ్టీ కూడా డే హై దగ్గర నుంచే రివర్సల్ అయితే జరుగుతుంది మరి. ఓకే గైస్, అయితే డన్ ఫర్ ది డే. హోప్ ఐ ఆల్ హ్యావ్ మేడ్ ప్రాఫిట్స్. షేర్ మీ యువర్ స్క్రీన్ షాట్స్. ఓకే, సో నాకు మెసేజ్ అనేది చేయండి వాట్సాప్లో, స్క్రీన్ షాట్స్. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో పింక్ చేయండి. ఓకే ఓకే గైస్, బాయ్.